ఎవ్రీ ఇయర్ ఒకసారి వందల ఆవులను లేగదూడలను డంప్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం పోవాలి, కంప్లైంట్ చేయాలి, సపరేట్గా రావాలి, అవి తెల్లారి కథం కోసేయాలి. అది జరుగుతుంది. కానీ ఈసారి అలా జరగకూడదని మన కార్యకర్తలతో ఒక 40 మందితో అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ శాంతియుతంగా కూర్చొని ఇవి బయటికి పంపించి శాంతియుతంగా ఇవి రక్షింపబడాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాం. మీరేం ఆయుధాలు ఏం తీసుకొని పోలేదు, శాంతియుతంగా నచ్చ చెప్పుదామన్న ఉద్దేశం కొద్ది వెళ్ళారు తను. ఇంకా వాళ్ళు కత్తులు అవి తీసుకొని వచ్చేసరికి వెళ్ళిన పిల్లలందరూ పారిపోయారు భయానికి. ఇంక ఈయనొక్కడు నేను చెప్తే వింటారులే, వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా, నన్ను ఎందుకు కొడతారు అనే నమ్మకంతో ఆయన అక్కడ నిలబడి సమాధానం చెప్తున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటే గొడవ లేదు, అసలు ఏం జరిగిందని చెప్పేసి నాడు మాట్లాడుతుంటేనే ఎవరో మాట్లాడేది, నువ్వేంది చెప్పేది అని చెప్పేసి అని వెనక నుండి వచ్చి ఆయనకు తెలియకుండానే కింద పడేసి ఇట్లా పంచేశారంట. ఇక్కడ ఎవరు కొడుతున్నారు అని చెప్పేసి వెనక్కి తిరిగేసరికి వెనక నుండి వచ్చి తన్నేరంట ఇట్లా కాళ్ళ దగ్గర. అట్లా తన్నేసరికి కింద పడిపోయినా కూడా మళ్ళీ లావట్టి మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ ఎత్తేసి అట్లా కొట్టేసరికి బ్యాక్ పెయిన్ బాగా, ఇక్కడ బ్యాక్ బాగా వాచిపోయింది. ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ